నుంచి గౌరవ మంత్రి గారి ఆన్సర్లో 2,31,206 హౌజెస్ శాంక్షన్ అయి ఉన్నాయని చెప్పారు. అందులో 1,62,000 చిల్లరు అంటే 936 కంప్లీట్ చేసి పొజిషన్. తమ ద్వారా నేను గౌరవ మంత్రి గారిని అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఇందులో హైదరాబాద్కు సంబంధించి ఎన్ని హౌజెస్ కంప్లీట్ అయ్యి ఎన్ని హ్యాండ్ ఓవర్ చేశారు, మరి ఇన్కంప్లీట్ ఉన్నాయి ఎన్ని అనేది నేను తమ ద్వారా గౌరవ మంత్రి గారు అడుగుతా ఉన్నాను. హైదరాబాద్లో గతంలో ఉన్న ప్రభుత్వము చాలా చాట్లలో ఇచ్చిన తర్వాత కొన్ని ఇన్కంప్లీట్ అయినాయి. ఆ ఇన్కంప్లీట్ అయినటువంటి ఇండ్లని పూర్తి చేసేటువంటి ఆలోచన ఏమైనా ఉందా, ఉంటే ఎప్పటి వరకు చేస్తారనేది ఒకటి అధ్యక్ష. మా నియోజకవర్గంలో రోడ్ నంబర్ 46 మన జూబ్లీ హిల్స్లో సుమారు 400 ఇండ్లు మేము ఇప్పటికే 3 ఫ్లోర్స్ వేసి కంప్లీట్ అయి ఉన్నాయి. అది ఎక్కడేసిన గొంగడు అక్కడిగా ఉన్నట్టు ఉంది అధ్యక్ష. అయితే తమ ద్వారా మంత్రి గారిని కోరేది ఏంటంటే అది త్వరితగతిన కంప్లీట్ చేసి ఆ ఇండ్లు హ్యాండ్ ఓవర్ చేయాలని. మిగతా 5 చోట్ల ఐడెంటిఫై చేశారు అధ్యక్ష. మా దగ్గర దుర్గా భవానీ నగర్ ఒకటి, మరి గాయత్రి నందగిరి హిల్స్లో ఒకటి, ఖైరతాబాద్ ఇందిరానగర్ పక్కన ఉన్నటువంటిది గతంలో కూడా ఒకటి ఆల్రెడీ కేటీఆర్ గారు ఉన్నప్పుడు వారు ప్రారంభించారు. దాని పక్కనే ఇంకా స్థలాన్ని ఐడెంటిఫై చేసి అక్కడ ఉన్నది. ఇందులో బెనిఫిషరీస్ని ఐడెంటిఫై చేసేటప్పుడు చిన్న చిన్న లొసుకులు వస్తున్నాయి అధ్యక్ష. ఎప్పుడైతే మనం సోషో ఎకనామిక్ సర్వే చేసిన తర్వాత ప్రభుత్వము ముఖ్యమంత్రి గారు మొన్న కూడా కేటగిరికల్గా చెప్పడం జరిగింది, శాచ్యురేషన్ పద్ధతిలో ఇవ్వబోతున్నామని చెప్పారు. అంటే అర్హులైన ప్రతి కుటుంబానికి ఇవ్వాలనేది ప్రభుత్వం యొక్క లక్ష్యం. అందులో అలా కాకుండా మరి ముందుగానే వారికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర చూసిన తర్వాత వాడికి రెంట్కుంటుండా లేకుంటే ఎలా ఉంటుండో, వాడి సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎంత ఉంది, అవన్నీ కూడా బిలో పవర్టీ లైన్ కింద ఉండడా లేని పరిగణలో తీసుకోకుండా స్టేట్ అవే అది కూడా రిజెక్ట్ చేయడం వల్ల చాలామంది ఇండ్లు లేక చాలామంది ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే 2 లక్షల పైచీలకు మరి ఇప్పటికే మన మంత్రి గారు చెప్పడం జరిగింది. ఇందులో హైదరాబాద్ సంబంధించి ఎన్ని ఉన్నాయి, మా నియోజకవర్గానికి కూడా త్వరితగతిన నేను చెప్పినటువంటి ప్లేసెస్లో ఎంబడే మంత్రి గారు చొరవ తీసుకొని మరి కావాల్సినటువంటి సిబ్బందిని ఏర్పాటు చేసి అక్కడ పంపించి మరి బెనిఫిషరీస్ ఐడెంటిఫై చేసి ఎంబడే అక్కడ కూడా హౌసింగ్ స్కీమ్ మొదలు పెట్టాలని, ఏదైతే ఇన్కంప్లీట్ అయినటువంటి మరి అంబేద్కర్ 46లో ఉన్నటువంటి బస్తీలో అది ఇన్కంప్లీట్ అయిన ఇండ్లు కూడా త్వరతన కట్టాలని, అదేవిధంగా హైదరాబాద్లో డెన్సిటీ పెరిగింది కాబట్టి మరి బెనిఫిషరీస్ ఎక్కువ ఉన్నారు, మరి స్థలం తక్కువ ఉంది కాబట్టి అలాంటప్పుడు మీరు కేవలం 3 ఫ్లోర్లకే పరిమితం చేశారు కాబట్టి దాని 5 ఫ్లోర్లకి నేను మంత్రి గారు కూడా ఒక రిప్రజెంటేషన్ పంపించడం జరిగింది అధ్యక్ష. 5 ఫ్లోర్లు చేసి దాంట్లో కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేసినట్టయితే మరి బాగుంటుందని తమ ద్వారా మంత్రి గారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు సంబంధించి గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది అధ్యక్ష. పేదవాడికి సొంత ఇంటి కళ్ళ నిజం చేయాలన్న ఆలోచనతో ఆ రోజు స్థలం ఉన్న దగ్గర కట్టడం ఒకటైతే, ప్రతి నియోజకవర్గానికి కొన్ని అలాట్ చేసి కట్టడం ఒకటైతే, హైదరాబాద్ లాంటి ఏరియాలలో అర్బన్ ఏరియాలలో ఒక ప్లేస్ అవుట్స్కట్స్లో తీసుకొని కట్టడం అనేది మొదలుపెట్టున్నారు అధ్యక్ష. దాదాపు మంత్రి గారు ఇచ్చిన సమాధానం ప్రకారమే 2,30,000లో మాకున్న సమాచారం ప్రకారం హైదరాబాద్లో 1,00,000 ఇండ్లు కట్టి ఉంటాం అధ్యక్ష. 1,00,000 ఇండ్లు కూడా ఎన్నికల కన్నా ముందు అలాట్ చేస్తున్న సందర్భంలో కంప్లీట్ అయినాయని కూడా అలాట్ చేయడం జరిగింది అధ్యక్ష. అయితే గౌరవ మంత్రి గారు చెప్పినట్టు కొంత చిన్న చిన్న వర్క్లు ఏవైతే మిగిలిపోయినాయో, ఉదాహరణకి లిఫ్ట్ పెట్టున్నారు అధ్యక్ష. అందులో లిఫ్ట్ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, కొంచెం డ్రైనేజ్ కనెక్షన్ కానీ ఇట్లాంటి చిన్న చిన్నవి ఉన్నా కూడా కొన్ని ఏరియాలలో వెళ్ళిపోయారు అధ్యక్ష. ఇప్పుడు 2.5 years నుండి అధికారులను ప్రతిసారి చెప్తూ ఉన్నాం, వాటిని పూర్తి చేయండి, పూర్తి చేసి ఇవ్వండి, బెనిఫిషరీస్ వస్తారు వెనక్కి, మళ్ళీ వాళ్ళు ఇండ్లు అందులోకి షిఫ్ట్ అవ్వాలి అంటే అట్లీస్ట్ లిఫ్ట్ పని చేయాలి కదా అని చెప్తా ఉన్నాం అధ్యక్ష. ఉదాహరణకి నా కాన్స్టిట్యున్సీలో 12 ఫ్లోర్స్ వేశారు అధ్యక్ష. కాబట్టి అట్లాంటప్పుడు లిఫ్ట్ కంపల్సరీ ఉంటేనే వాళ్ళు పోగలుగుతారు. కాబట్టి ఇట్లాంటివన్నీ ఉన్నాయి, ఒకసారి ప్రత్యేకంగా దృష్టి పెట్టమని చెప్తా ఉన్నాను అధ్యక్ష. అదే కాకుండా కొన్ని పెండింగ్, ఇప్పుడు కొన్ని మిగిలిపోయినాయి, 90% పూర్తి అయిపోయి 10% వర్క్ చేయాల్సినవి కొన్ని మిగిలిపోయినాయి అధ్యక్ష. ఉదాహరణకి నా నియోజకవర్గంలో 10,000 కడితే 5,000 అలాట్ చేసాం అధ్యక్ష. ఇంకా 5,000 చిన్న చిన్న పనులే, కొంత వర్క్ ఉంది, వాటిని పూర్తి చేసి ఇవ్వాలని గౌరవ మంత్రి గారిని కోరుతా ఉన్నాను. అయితే ఇస్తున్న సందర్భంలో ఈ 99 రోజులలోనే ఇవ్వాలని అధికారులకు ఆదేశించామని మంత్రి గారు చెప్పారు. సంతోషం అధ్యక్ష, తొందరలో అలర్ట్ చేయమని కోరుతున్నా. కానీ గతంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు
పార్టీ పరంగా చూడలేదు అధ్యక్ష. ఎవరైతే అప్లై చేశారో వాళ్ళందరినీ కూడా పిలిచి కలెక్టరేట్లో కలెక్టర్ గారి ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యులను అప్పుడున్న ప్రజాప్రతినిధులందరినీ పిలిచి అధికారుల సమక్షంలో డ్రా తీశారు అధ్యక్ష. అది ఎవరికి వస్తే వాళ్ళకి అలర్ట్ చేశారు అధ్యక్ష. అది పార్టీలను చూడలేదు, ఎవరిని చూడలేదు అధ్యక్ష. కేసీఆర్ గారు మాకు ఒకటే చెప్పారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలన్నాడు, ఇల్లు లేని వాళ్ళు అప్లై చేస్తారు కదా, మరి డ్రా తీసి డ్రా ప్రకారమే ఇవ్వండి అని చెప్పారు. డ్రా ప్రకారమే ఇచ్చాం అధ్యక్ష. అయితే ఇప్పుడు ఏం జరుగుతుందంటే అధ్యక్ష, 2 days నుండి మా అధికారులందరితో మాట్లాడుతున్న సందర్భంలో ఇందిరమ్మ కమిటీ చెప్పిన వాళ్ళకి ఇల్లు అలాట్ చేస్తామని. అధ్యక్ష, మా దగ్గర మీకు ఐడియా ఉంది, ఎయిర్పోర్ట్ దగ్గర ఉంటుంది, నేషనల్ హైవేస్కి దగ్గర ఉంటుంది, ఒక్కొక్క ఇల్లు 50 లక్షలని ఉంటుంది అధ్యక్ష. అట్లాంటిది ఇందిరమ్మ కమిటీ ఎవరికి చెప్తే వాళ్ళకి అలాట్ చేస్తాం, పైకి వెళ్ళి ప్రభుత్వం ఇచ్చిన డైరెక్షన్ అంటున్నారు అధ్యక్ష. నా రిక్వెస్ట్ ఏంటంటే గౌరవ మంత్రి గారికి, గతంలో తీసినట్టు ఇక్కడ కాస్ట్లీ ఏరియా, కాస్ట్లీగా ఉంటుంది, చుట్టుపక్కలంతా కూడా అదే తర ఉంటుంది అధ్యక్ష. దయచేసి డ్రా గతంలో ఎట్లా తీసాం అట్లా తీసి ఇవ్వమని కోరుతా ఉన్నాను. మీరు గ్రామాలలో ఇందిరమ్మ కమిటీ ఆధ్వర్యంలో ఇండ్లు ఇచ్చారు, మేమేం అబ్జెక్షన్ చెప్పలేదు అధ్యక్ష. ఎవరికైనా పేదవాడికి ఇస్తే సంతోషం అన్నాం, అక్కడ ఇన్వాల్వ్ కూడా కాలేదు అధ్యక్ష. కానీ ఇక్కడ గతంలో ఇచ్చినట్టే డ్రా తీసి ఇస్తే పేదవాళ్ళకి న్యాయం జరుగుతుంది. అక్కడ కూడా పార్టీ పరంగా కమిటీ చెప్పిన వాళ్ళకే ఇవ్వాలని మాకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందని చెప్తున్నది అధ్యక్ష. దయచేసి అట్లా ఉంటే దాన్ని గౌరవ మంత్రి గారు గతంలో ఎట్లా ఇచ్చినారో ఆ విధంగా ఇవ్వాలని కోరుతా ఉన్నాను అధ్యక్ష. డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. మీ ద్వారా మంత్రి గారికి 2-3 చిన్న రిక్వెస్ట్ అధ్యక్ష. ఒకటి, నెంబర్ 1, ఇంతకుముందు కూడా రిక్వెస్ట్ చేసినాను, మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. మంత్రి గారు, మా దగ్గర ఆల్రెడీ జర్నలిస్టుల కోసం మా కాన్స్టిట్యున్సీలో ఫస్ట్ టైం కట్టినాము, ఇంకెక్కడ కట్టలేదు. దయచేసి రెడీ అయి ఉన్నాయి, అవి మళ్ళీ ప్రాబ్లం వస్తూ ఉంది అక్కడ, ఎందుకంటే దాన్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నారు, బయట వాళ్ళు రెడీ అయి ఉన్నాయి కాబట్టి అక్కడ నుంచి డోర్స్ అవన్నీ కూడా ఎత్తుకుపోతా ఉన్నారు. దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే వెంటనే ఆ జర్నలిస్టులకి ఇచ్చేలాగా మీరు మళ్ళీ ఒకసారి ఆర్డర్ ఇవ్వాలని చెప్పేసి అక్కడ సంబంధిత అధికారులకు మా కలెక్టర్ గారికి ఆర్డర్ ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, ఎందుకంటే రెడీ అయిపోయినాయి. రెండోది, ఇంతకుముందు రిక్వెస్ట్ చేశాను, మీరు చిన్న ఆర్డర్ ఇచ్చారు. అంతకుముందు కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన గృహలక్ష్మి హౌసెస్ ఏదైతే ఉన్నాయో అవిటిని కూడా బిల్స్ ఇవ్వమని చెప్పి మీరు ఆర్డర్ ఇచ్చారు, కానీ కేవలం బేస్మెంట్ వాళ్ళకే ఇవ్వమని చెప్పారంట మీరు. సో దయచేసి అప్పుడు ఆరంభించిన ఇల్లు చాలా వరకు పూర్తయినాయి కూడా. సో మీతో నా రిక్వెస్ట్ ఏంటంటే అవి చాలా కొన్ని నెంబర్స్లో ఉన్నాయి కాబట్టి మీరు పెద్ద మనసుతో వాళ్ళకు కూడా అందరికీ ఎవరికైతే అంతకుముందు గృహలక్ష్మి స్కీమ్ ద్వారా ఇల్లు కట్టుకున్నారో వాళ్ళందరికీ చాలా తక్కువ మంది ఉన్నారు వాళ్ళు. సో వాళ్ళందరికీ కూడా మీరు బిల్స్ ఇచ్చేటట్టు చూసుకోవాలని చెప్పి మీతో రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మూడోది, నా దగ్గర 2 మున్సిపాలిటీలు ఉన్నాయి, చాలా మంది గ్రామాల్లో కూడా భూమి లేని వాళ్ళు ఉన్నారు. మరి దానికి ఏమన్నా మనం ప్లాన్ చేస్తున్నామా అని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, దాని గురించి కూడా ఆలోచించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష, ధన్యవాదాలు. శ్రీ పాయల్ శంకర్ గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా ఆదిలాబాద్ నియోజకవర్గంలో అధ్యక్ష డబుల్ బెడ్రూమ్లో దాదాపు ఒక 3,000 ఇండ్లు కట్టి ఉన్నాయి. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళని నేను మొదటి సమావేశంలో అడిగినప్పుడు గౌరవ మంత్రి గారు ఏమన్నారంటే అవి కట్టినాం, కానీ అక్కడక్కడ మళ్ళీ కొంత రిపేర్లు ఉన్నాయి, ఆ కట్టేటప్పుడే కూడా కొన్ని కూలేటటువంటి పరిస్థితులలో ఉండే, అవన్నీ కూడా మేము డబ్బులు కేటాయించి సంబంధిత కాంట్రాక్టర్తో సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసి తొందరలోనే మేము లబ్ధిదారుల ఎంపిక చేసి పంచిపెడతామని చెప్పారు. దాంట్లో ఇంకో కిటికీ ఏమైందంటే అధ్యక్ష, గతంలో లబ్ధిదారుల సెలక్షన్ జరిగింది, ఇప్పుడు కొత్తగా కూడా లబ్ధిదారుల సెలక్షన్ చేస్తామంటున్నారు. ఎందరో మంది, వేలాది మంది ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ కావాలని చాలామంది ఆశతోనే దరఖాస్తులు పెట్టుకున్నారు. మళ్ళీ రిపేర్ చేసినారు, మళ్ళీ కూడా అవి అట్లున్నటువంటి సామాన్లన్నీ కూడా దాంట్లో ఉన్నటువంటి మిగతా అన్నీ కూడా కొంత దొంగతనమైంది అక్కడ. ఆ మళ్ళీ ఇంకా రిపేర్లకే డబ్బులు కేటాయించాల్సినటువంటి అవసరం వస్తుందేమో. అందుకే మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఎప్పట్లోగా ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని లబ్ధిదారులకు కేటాయిస్తారు. ఇంకొక సమస్య అధ్యక్ష, పట్టణ ప్రాంతాల్లో అదేవిధంగా పల్లెల్లో కూడా ఒక ప్రధానమైనటువంటి సమస్య ఉన్నది. ఇది గౌరవ మంత్రి గారు గమనించాల్సిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రంలో దాదాపు 25 సంవత్సరాల నుండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు